విహారికి విడాకుల విషయం తెలిసి లక్ష్మిని ప్రశ్నిస్తూ ఉంటాడు. ఏంటి లక్ష్మి, నువ్వు నాకు నిజంగానే విడాకులు ఇవ్వాలనుకున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటే లక్ష్మి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. చారుకేశ మధ్యలో కల్పించుకొని, అమ్మ లక్ష్మి, ఏంటమ్మా ఇదంతా, నువ్వు విహారికి విడాకులు ఇవ్వాలనుకోవడం ఏంటి అని అంటూ ఉంటే, మీకు దండం పెడతాను బాబాయ్, ఇది నాకు విహారీ గారికి సంబంధించిన విషయం, దయచేసి మీరెవరూ కూడా మధ్యలో రావద్దు అని లక్ష్మి అనడంతో చారుకేశ ఎంతో బాధపడుతూ అక్కడి నుండి పక్కకు వెళ్ళి నిలబడి జరిగేదంతా కూడా వింటూ ఉంటాడు. నువ్వు మామయ్యని ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వద్దని చెప్పావు, కానీ నాకు అడిగే హక్కు ఉంది కదా, చెప్పు, ఎందుకు నాకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నావు, చెప్పు లక్ష్మి, నాకు సమాధానం కావాలి అని విహారీ అడుగుతూ ఉంటే, దయచేసి నన్ను ఏమీ అడగండి విహారీ గారు, నేను మీతో ఏ విషయం చెప్పలేను అని ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. ఇక దాంతో విహారీ, సరే లక్ష్మి, నువ్వు ఆల్రెడీ విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్నావు కదా, నీ నిర్ణయం నువ్వు తీసుకున్నప్పుడు నా నిర్ణయం కూడా నేను తీసుకుంటాను అని చెప్పి విహారీ లక్ష్మి ఎంత పిలుస్తున్నా వినిపించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. విహారీ గారు ప్రస్తుతం నా మీద కోపంగా ఉన్నారు, కాసేపు ఆయన్ని ఒంటరిగా వదిలేస్తే ఆయనకు నా మీద ఉన్న కోపం పోతుంది అని చెప్పి లక్ష్మి అనుకుంటుంది. ఇక చారుకేశ, అమ్మ లక్ష్మి, ఇప్పటికైనా నిజం చెప్పమ్మా, ఎందుకు నువ్వు విహారీ గారికి విడాకులు ఇవ్వాలనుకుంటున్నావని అడుగుతూ ఉంటే అప్పుడు లక్ష్మి యమునమ్మ గారి కోసం అని చెప్పి అంటూ ఉంటుంది. చారుకేశ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. ఏంటమ్మా నువ్వు అనేది అంటే అక్కకు మీ విషయం అని అంటూ ఉంటే, అవును బాబాయ్, యమునమ్మ గారికి మా విషయం గురించి తెలిసిపోయింది. ఆ రోజు గుడిలో విహారీ గారు నా మెడలో తాళి కడుతూ ఉండగా యమునమ్మ గారు చూసేశారట. అప్పటి నుండి యమునమ్మ గారు విహారీ గారికి విడాకులు ఇవ్వమని నన్ను అడుగుతున్నారు. ఆ విడాకుల పేపర్స్ లాయర్తో మాట్లాడి తెప్పించింది కూడా యమునమ్మ గారే అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. మరి ఇంత జరుగుతూ ఉంటే నువ్వు విహారీకి ఒక్క మాట చెప్పొచ్చు కదమ్మా, అంతా వాడి చూసుకునేవాడు కదా అని అంటూ ఉంటే, లేదు బాబాయ్, యమునమ్మ గారిని విహారీ గారి దృష్టిలో చెడ్డదాన్ని చేయడం నాకు ఇష్టం లేదు. విహారీ గారి నాన్నగారు చనిపోయిన తర్వాత యమునమ్మ గారు ఎంతో కష్టపడి విహారీ గారిని పెంచి పెద్ద చేశారు. యమునమ్మ గారికి విహారీ గారంటే చాలా ఇష్టం. ఇప్పుడు విహారీ గారికి ఈ విషయం తెలియడం వల్ల వెళ్ళి యమునమ్మ గారిని నిలదీస్తారు. అప్పుడు ఇద్దరి మధ్య గొడవలు జరుగుతాయి. అలా జరిగితే విహారీ గారు యమునమ్మ గారికి దూరం అవుతారు. యమునమ్మ గారు నా వల్ల బాధపడడం నాకు ఇష్టం లేదు బాబాయ్, అందుకే యమునమ్మ గారు కోరుకుంటున్నట్టుగా ఈ ఇంటికి కేవలం సహస్ర అమ్మగారు మాత్రమే కోడలుగా ఉండాలి, యమునమ్మ గారు కోరుకున్నట్టుగా మా మధ్య ఉన్న బంధం తెగిపోవాలి అని లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక దాంతో చారుకేశ, అమ్మ లక్ష్మి, ఇప్పటికే నువ్వు చాలా త్యాగాలు చేస్తావు, ఇప్పుడు నువ్వు చేయబోయే త్యాగం వల్ల నువ్వు జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. పైగా విహారీ కూడా బాధపడతాడు, ఎందుకంటే విహారీ మనసులో నువ్వు ఉన్నావో వాడు నిన్ను ప్రేమిస్తున్నాడు అని అంటూ ఉంటే, నాకు తెలుసు బాబాయ్, విహారీ గారికి నా మీద ఎంతో ప్రేమ ఉంది, కానీ నా వల్ల ఆ ఇల్లు ముక్కలవ్వడం నాకు ఇష్టం లేదు అని లక్ష్మి అంటూ ఉంటుంది. నా కళ్ళ ముందే చూస్తూ చూస్తూ నా కూతురి జీవితం నాశనం అవుతూ ఉంటే నేను ఉండలేనమ్మా, ఇప్పుడే వెళ్ళి ఇంట్లో అందరికీ నీ గురించి నిజం చెప్పేస్తాను అని చెప్పి చారుకేశ అంటూ ఉంటాడు. ఇక దాంతో లక్ష్మి, బాబాయ్, మీరు కనుక ఇంట్లో ఎవరికైనా నిజం చెప్తే నేను చచ్చినంత ఒట్టే అని లక్ష్మి బలవంతంగా చారుకేశతో ఒట్టు వేయించుకుంటుంది. మీ కూతురు ప్రాణాలతో ఉండాలనుకుంటే ఇక ఈ విషయాన్ని ఇంతటితో మర్చిపోండి బాబాయ్, నా జీవితంలో ఎలా జరగాలని రాసిపెట్టి ఉంటే అలాగే జరుగుతుంది అని చెప్పి లక్ష్మి ఎంతగానో ఏడుస్తూ ఉంటే, నిజంగా నీలాంటి గొప్ప వ్యక్తిని ఇప్పటి వరకు నా జీవితంలో నేను చూడలేనమ్మా, కొవ్వొత్తి తను కాలిపోతూ అందరికీ వెలుగునిస్తుందని అంటారు. ఇప్పుడు నిన్ను చూస్తూ ఉంటే నాకు అదే గుర్తొస్తుంది. నువ్వు నిలువున నీ జీవితాన్ని నాశనం చేసుకుంటూ అందరూ బాగుండాలని కోరుకుంటున్నావు. నీలాంటి గొప్ప కూతురు నా కడుపున ఎందుకు పుట్టలేదా అని నాకు చాలా బాధగా ఉంది. చూస్తూ చూస్తూ నా కళ్ళ ముందే నీ జీవిత నాశనం అవుతూ ఉన్నా నేను ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నందుకు నా మీద నాకే జాలిగా ఉందని చెప్పి చారుకేశ చాలా బాధపడిపోతూ ఉంటాడు. మరోపక్క సహస్ర అమెరికా వెళ్ళబోతున్నానని చెప్పి ఎంతగానో ఆనందపడిపోతూ బట్టలన్నీ కూడా సర్దుతూ ఉంటుంది. పద్మాక్షి సహస్రకు కొన్ని స్నాక్స్ ఇస్తూ, ఇదిగో సహస్ర, నీకు ఇష్టమైన స్నాక్స్ అన్నీ కూడా చేయించాను అని చెప్పి అంటూ ఉంటే, అమ్మా, నేను వెళ్ళేదేమైనా పర్మనెంట్గా సెటిల్ అవ్వడానికి అనుకుంటున్నావా, కేవలం హనీమూన్కే కదా మేము వెళ్ళేదని సహస్ర అంటూ ఉంటే అప్పుడు పద్మాక్షి,
సహస్ర, నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. రేపు నువ్వు విహారీ వెళ్ళబోయేది టెంపరీ హనీమూన్కి కాదు, పర్మనెంట్గా అక్కడ సెటిల్ అవ్వడానికి అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. ఏంటమ్మా నువ్వు అనేది అని సహస్ర షాకింగ్గా అడుగుతూ ఉంటే, అవునే, ఉదయమే నేను మీ అత్తయ్య ఇద్దరం కలిసి డిసైడ్ అయ్యాము. నువ్వు విహారీ సంతోషంగా ఉండాలంటే ఈ లక్ష్మికి దూరంగా మీరు అక్కడ యుఎస్లో సెటిల్ అయిపోవాలి. అప్పుడే నీకు ఏ బాధ ఉండదు. విహారీ నువ్వు ఇద్దరు కూడా అన్యోన్యంగా సంతోషంగా ఉంటారు అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటే, చాలా థ్యాంక్స్ అమ్మా, నా సంతోషం గురించి మీరంతా ఇంతలా ఆలోచిస్తున్నందుకు నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది అని చెప్పి సహస్ర పద్మాక్షిని హగ్ చేసుకుంటుంది. ఇకపై విహారీ బాబా నేను ఇద్దరం మాత్రమే అక్కడ యుఎస్లో ఉండబోతున్నాము. ఆ లక్ష్మి బెడద ఉండదు. ఇక దాన్ని బావకు శాశ్వతంగా దూరం చేసేయచ్చు. బావకు నేను చేసిన మోసం గురించి తెలుస్తుందన్న భయం కూడా ఉండదు అని చెప్పి సహస్ర ఎగిరి గంతులు వేస్తూ ఉంటుంది. ఇక రాత్రి కావస్తూ ఉంటే బయట జోరున వర్షం పడుతూ ఉంటే విహారీ ఇంకా ఇంటికి రాకపోవడంతో అప్పుడు యమున ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది. రేపు ఉదయాన్నే ఫ్లైట్ ఉంది, విహారీ ఏంటి ఇంకా ఇంటికి రాలేదు అని చెప్పి యమున అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అప్పుడు పద్మాక్షి సహస్ర వీళ్ళిద్దరూ కలిసి లక్ష్మి వైపు చూస్తూ, వసే లక్ష్మి ఏంటే విహారీ ఇంకా ఇంటికి రాలేదు అని అంటూ ఉంటే, నాకు కూడా తెలియదు అమ్మగారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. విహారీ ఏం చేసినా ఎక్కడికి వెళ్ళినా నువ్వు కంపెనీకి ఎండివి కాబట్టి నీకు చెప్పి వెళ్తాడు కదా, మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలియదంటావేంటి అని పద్మాక్షి అంటూ ఉంటే, నేను నిజమే చెప్తున్నానమ్మా, విహారీ గారు ఎక్కడికి వెళ్ళారో నిజంగా నాకు తెలియదు అని లక్ష్మి అంటూ ఉంటుంది. చూడు, పొరపాటున విహారీకి ఏదైనా జరగాలి, నీ అంతు చూస్తాను. ఉదయం నిన్ను వెంటేసుకునే కదా వాడు బయటకు వెళ్ళాడు అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. ఇక దాంతో లక్ష్మి ఎంతగానో బాధపడిపోతూ ఉదయం విహారీకి తనకు మధ్య జరిగిన గొడవని గుర్తు చేసుకుంటుంది. నేను వెళ్ళి విహారీ గారు ఎక్కడున్నా తీసుకువస్తాను అని చెప్పి లక్ష్మి వెళ్తూ ఉంటే, అమ్మ నేను కూడా బావ కోసం వెతుకుతానని చెప్పి సహస్ర కూడా బయటకు వస్తుంది. అప్పుడు అంబిక నేను కూడా వెళ్ళి విహారీ కోసం వెతుకుతానని చెప్పి తను కూడా బయటకు వస్తుంది. అలా వర్షంలో లక్ష్మి ఒకవైపు సహస్ర ఒకవైపు వెతుకుతూ ఉంటారు. లక్ష్మికి రెగ్యులర్గా తను విహారీ కలుసుకునే స్పాట్ గుర్తుకు వస్తుంది. ఇక వెంటనే వర్షంలో అక్కడికి బయలుదేరి వెళ్తూ ఉంటుంది. మరోవైపు అంబిక కూడా కారులో విహారీ కోసం మొత్తం వెతుకుతూ, ఈ విహారీ గడు ఇంకా ఇంటికి రాలేదంటే కొంపు తీసి వీడికి ఏదైనా జరిగి ఉంటుందా, అది కూడా ఒకందుకు మంచిది అవుతుందిలే, ఈజీగా ఆస్తంతా కూడా నా చేయి చిక్కుతుంది అని చెప్పి అంబిక ఆనందపడిపోతూ విహారీ ఎక్కడైనా కనిపిస్తాడేమోనని చెప్పి మొత్తం కూడా వెతుకుతూ ఉంటుంది. మరోవైపు విహారీ వర్షంలో తడుస్తూ మందు తాగుతూ ఉంటాడు. అప్పుడే దూరం నుండి లక్ష్మి విహారీని చూసి పరిగెత్తుకుంటూ విహారీ దగ్గరకు వచ్చి, విహారీ గారు ఏం చేస్తున్నారు మీరు, ఎప్పుడు లేని కొత్తగా ఈ తాగుడు అలవాటు ఏంటి అని అంటూ ఉంటే, వద్దు, నువ్వు నా దగ్గరికి రావద్దు, నాకు విడాకులు ఇవ్వాలని నాకు దూరం అవ్వాలని నిర్ణయించుకున్నావు కదా, నేనేం చేసుకుంటే నీకెందుకు, వెళ్ళిపోయి ఇక్కడ నుండి అని విహారీ లక్ష్మిని తోసేస్తూ ఉంటాడు. అది కాదు విహారీ గారు, ఇంట్లో అందరూ మీకోసమే కంగారు పడుతున్నారు, దయచేసి ఇంటికి వెళ్దాం రండి, ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం అని లక్ష్మి అంటూ ఉంటుంది. లేదు లక్ష్మి, నాకు నువ్వు విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్న తర్వాత నేను ఏమైపోతే నీకెందుకు, ఇంట్లో వాళ్ళందరూ నా గురించి ఆలోచిస్తే మాత్రం నీకేంటని చెప్పి విహారీ ప్రశ్నిస్తూ ఉంటాడు. ఇక దాంతో లక్ష్మి, ప్లీజ్ విహారీ గారు, సహస్ర అమ్మగారు కూడా మీ గురించి చాలా టెన్షన్ పడుతున్నారు అని అంటూ ఉంటే, లేదు నేను రాను అంటూ విహారీ తన దగ్గరున్న బీర్ బాటిల్తో తల పగలగొట్టుకుంటాడు. దాంతో లక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతుంది. విహారీ గారు అని గట్టిగా అరుస్తూ ఉంటే, నన్ను ఆపదు, నువ్వు ముందు నాకు కారణం చెప్పు, ఎందుకు నాకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నావు అని విహారీ గట్టిగా ప్రశ్నిస్తూ ఉంటాడు. ఇక విహారీ తల నుండి రక్తం కారుతూ ఉంటుంది. విహారీ గారు చూడండి, దెబ్బ తగిలి ఎలా రక్తం కారుతుందో, ముందు మనం హాస్పిటల్కి వెళ్దాం పదండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక ఇదంతా కూడా అంబిక దూరం నుండి వీడియో అంతా కూడా తీస్తూ ఉంటుంది. వసే లక్ష్మి, అంటే విహారీకి నీకు ఎప్పుడో పెళ్లి జరిగిపోయిందనమాట, మీరిద్దరూ భార్యాభర్తల, ఇన్ని రోజులు మీరిద్దరూ భార్యాభర్తలన్న నిజం ఇంట్లో ఎవరికీ తెలియకుండా భలే మేనేజ్ చేశారు అని చెప్పి అంబిక మనసులో అనుకొని, ఈ వీడియోని నాకు టైం వచ్చినప్పుడు నేను బయట పెడతాను,
మిమ్మల్ని అందరినీ ఒక్కొక్క ఆట ఆడుకుంటాను అని అంబిక అనుకుంటూ ఉంటుంది. విహారీ తలకు బలమైన గాయం అవ్వడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. దాంతో లక్ష్మి విహారీని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తుంది. విహారీ తలకు తీవ్రంగా గాయమైందని, తనకు ఆపరేషన్ చేయాలని డాక్టర్ అంటూ ఉంటారు. ఇక ఈ విషయం తెలుసుకొని యమున, సహస్ర వీళ్ళందరూ కూడా హాస్పిటల్కి వస్తారు. కాసేపు గడిస్తే కానీ ఏం జరుగుతుందో మేమేమీ చెప్పలేము, కండిషన్ సీరియస్గా ఉందని డాక్టర్లు అంటూ ఉంటారు. లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. సహస్ర, పద్మాక్షి వీళ్ళందరూ కూడా బాధపడుతూ ఉంటారు. బావతో కలిసి హనీమూన్కి వెళ్దాం అనుకుంటే ఇలా జరిగింది ఏంటమ్మా అని చెప్పి సహస్ర బాధపడుతూ ఉంటుంది. దాంతో పద్మాక్షి, ఇదంతా ఈ దరిద్రపు దాని వల్లే జరిగింది, దీన్ని వెంటేసుకుని వెళ్తే విహారికి ఎప్పుడు కూడా దరిద్రమే చుట్టుకుంటుంది అని చెప్పి, అసలు విహారీ తలకు గాయం అవ్వడం ఏంటి, అలా గాయం ఎలా అయింది అని చెప్పి పద్మాక్షి వాళ్ళు ప్రశ్నిస్తూ ఉంటారు. ఇకప్పుడు యమున, వదిన, విహారిని ఆ పరిస్థితుల్లో చూసిన తర్వాత నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదు, స్వామీజీని అడిగి ఏదైనా పరిష్కారం దొరుకుతుందేమో చూస్తాను అని అంటూ ఉంటే, ఇక యమున అలా స్వామీజీ దగ్గరికి పరుగులు తీస్తూ ఉంటుంది. నువ్వు వస్తావని నాకు తెలిసి యమున అని స్వామీజీ అంటూ ఉంటారు. ఇక దాంతో యమున, స్వామీజీ మీరు చెప్పినట్టుగానే మోసంతో విహారీని పెళ్లి చేసుకున్న లక్ష్మిని విహారీ నుండి విడదీయడానికి నేను ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను. ఎంత ప్రయత్నిస్తున్నా వాళ్ళను విడదీయలేకపోతున్నాను. వాళ్ళిద్దరూ కలిసి ఉండడం వల్లే ఈరోజు నా కొడుకు విహారీ చావు బతుకుల మధ్య హాస్పిటల్లో ఉన్నాడు. దయచేసి ఏదైనా పరిష్కారం చెప్పండి స్వామీజీ అని యమున దండం పెడుతూ ఉంటుంది. ఇక దాంతో స్వామీజీ, అమ్మ యమున, నేను చెప్పింది నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. మోసపూరితమైన బంధం అని చెప్పింది లక్ష్మి విహారీల బంధం గురించి కాదు, విహారీ సహస్రాల బంధం గురించి. లక్ష్మి విహారీ వాళ్ళదు పవిత్రమైన బంధం, ఆ దేవుడు వేసిన బంధం. విహారీకి ఇప్పుడు ప్రమాదం జరిగింది కాబట్టి లక్ష్మి విహారీ పక్కనే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళ బంధం తెగిపోకూడదు. వాళ్ళ బంధం తెగిపోతే అప్పుడు నీ కొడుకు జీవితం గాల్లో దీపం అవుతుంది అని చెప్పి స్వామీజీ యమునని హెచ్చరిస్తూ ఉంటారు. ఇక దాంతో యమున ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. మరి స్వామీజీ చెప్పిన మాటలు విన్న తర్వాత యమున ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుందో రాబోతున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.